ఎవ్రీవన్, నేను మీ త్రిపురని మాట్లాడుతున్నానండి. ఇవాళ వచ్చేసరికి నేను ఫ్రై పీస్ది చికెన్ బిర్యానీ చేశానండి. ఇది యాక్చువల్లీ వచ్చి మా మేడం గారి రెసిపీ అండి. ఆవిడ దగ్గర చూసి నేను నేర్చుకున్నాను. ముందు చికెన్ని బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసి కొంచెం వాటరు, ఉప్పు, కారం వేసి ముందు ఉడకపెట్టుకోవాలండి. ఒక 2-3 విజిల్స్ వచ్చేసరికి చికెన్ ఉడికిపోతుంది. ఆయిల్ ఏం పోయి అవసరం లేదు. ఈ విజిల్స్ అవ్వగానే బిర్యానీ ఆకు అదంతా ఉంటుంది కదండి, అవన్నీ లేకుండా ఉంటే బిర్యానీలో ఇవన్నీ ఉంటే బాగోదు కదండి. పిల్లలు తినేటప్పుడు ఇబ్బంది పడతారు. అందుకని ముందే ఇవి తీసేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. అవి తీసేసి ఈ చికెన్ ఇలాగ ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలండి. మసాలా వచ్చేసరికి అల్లం వెల్లుల్లి స్టార్ ఉంటుంది కదండి, ఈ బిర్యానీకి ఫ్లేవర్ అంతా దాని నుంచే వస్తుంది. అది నేను ఉడికించేటప్పుడు వేసాను అండ్ మిక్సీ పెట్టేటప్పుడు కూడా వేసానండి. ఇంకా అంతా సేమేనండి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ వేగిన తర్వాత చికెన్ వేసేసి ఫ్రై అయిన చికెన్ వేసి అల్లం వెల్లుల్లి వేసేసి కొత్తిమీర, పుదీనా వేసి ఉప్పు, కారం కూడా వేసుకోవాలండి. మీ కారానికి తగ్గట్టుగా చూసి వేసుకోండి. బియ్యం కూడా వేసేసి మామూలు బిర్యానీ చేసుకున్నట్టే నేనైతే 2 విజిల్స్తో అయిపోతుంది. బిర్యానీ రెడీ అండి.